తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విద్యా విధానంలో కేబిఎన్ కళాశాల ఒక ఆణిముత్యమన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ఎంతోమంది ఈ కళాశాల చదువుకుని దేశ విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. కేబిఎన్ కళాశాల గోల్డెన్ జూబ్లీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా గోల్డెన్ జూబ్లీకి రావడం ఆనందంగా ఉంది అన్నారు. పూర్వ విద్యార్థులు అందరూ కాలేజ్ అభివృద్ధితో పాటు విజయవాడ నగరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కేశినేని శివనాథ్. అందరికీ నమస్కారం. ఇవాళ కోసా డైమండ్ జూబ్లీ సందర్భంగా అందులో ముఖ్యంగా కేబిఎన్ కాలేజ్ అంటేనే విజయవాడ నగరంలో ఎంతోమంది మేధావుల్ని ఎంతోమంది చక్కటి ఆఫీసర్స్ని తయారు చేసిన సంస్థ. ఈ సంస్థ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమై సుమారు 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై ఇవాళ వాళ్ళ యొక్క అనుభవాలను ఇక్కడ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ విజయవాడలో ఉన్న 2-3 ప్రతిష్టాత్మక సంస్థల్లో కేబిఎన్ కాలేజ్ ఒకటి. తప్పకుండా యాజమాన్యం చక్కటి మధ్యతరగతి వారికి సరిపడా విధంగా కోర్సులు తయారు చేయడమే కాకుండా ఫీజుల్లో కూడా చక్కటి అవకాశం ఉండే విధంగా మధ్యతరగతి వారికి ఉండే విధంగా తయారు చేస్తున్నారు. రాబోయే కాలంలో మరిన్ని స్కూల్స్ కాలేజీలు పెట్టి విజయవాడ నగరం అంటేనే విద్యా నగరం కింద ప్రసిద్ధి. అటువంటి విద్యానగరంలో ఆణిముత్యమైన ఈ కేబిఎన్ కాలేజ్ మరింత అభివృద్ధి చెంది మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలకు చేయూతిచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ కోసా డైమండ్ జూబ్లీ సందర్భంగా అందులో ముఖ్యంగా కేబిఎన్ కాలేజ్ అంటేనే విజయవాడ నగరంలో ఎంతోమంది మేధావుల్ని ఎంతోమంది చక్కటి ఆఫీసర్స్ని తయారు చేసిన సంస్థ. ఈ సంస్థ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమై సుమారు 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.